సో ఎన్నాళ్ళు బూతులతో ఉండడం వల్ల బూతుగానే అయిపోయాను. సో బూతు నుంచి బయటకు పడ్డాక మార్పు చెందిన మనిషిని కాబట్టి మీరు నన్ను క్షమిస్తారని కోరుకుంటున్నాను. ఇంకా నేను బూతులు ఆడను అని చెప్తున్నప్పుడు మీరు నన్ను క్షమించి తీరాలి. బూతులు ఆడితే మీరు ఇచ్చే పనిష్మెంట్కి నేను శిక్ష ఆడను. కనీసం గీడకు వస్తే నీ టోపీ లోపల ఉన్న బొచ్చు పావలా ఇంటికలు కూడా దొరకవు. నీకు అర్థమైతలేదు నీ పరిస్థితి. మేము అందరం కూడా నిన్ను ఊర కుక్కను కొట్టినాడు కొట్టి బట్టలన్నీ చింపి ఏడికాడికి చీరి చెప్తాం, సారీ బై మేము సారీ చెప్తున్నాము, నీ తోలు ఊడిపోయిన తోలు అంతా కుట్టించుకొని మేము చెప్తాం. మంచిగా ఉంటుందా? కరెక్ట్గా ఉంటుందా? అవసరమా రా బై నీకు? నువ్వు ఎంత తీసిమార్కాన్ని తోపు తురుమైనా కూడా ఎవడికి ఉండేది వాడికి ఉంటుంది. నువ్వు మతాలను రెచ్చగొట్టి మిమ్మల్ని ఎవరేమో అంటలేరు కదా. మీరు ఏం మారినా ఏం మారకున్నా మిమ్మల్ని ఎవరేమో అంటలేరు కదా. ఎన్ని ఎదవ పనులు చేసినా కూడా ఎవరేమో అంటలేరు కదా. తిట్టుడు సారీ చెప్పుడు కుక్క బతికిది. క్యారెక్టర్లెస్ అంటారు, క్యారెక్టర్లెస్ కొడుకులు అంటారు నీలాంటి వాళ్ళని. అరే నిజంగా ఒక మాటలు చెప్పాలంటే బాగా బతకని ఏడిచినాడు రా నువ్వు. మరి ఇంత జంతు బిహేవియర్ ఎక్కడి నుంచి వస్తుందో నాకు అర్థం కాదు. అరే మనిషి అన్న వాడికి ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఉంటుంది. మరి ఇంత ప్రపంచ యాత్రికుడు, నీకు ఇంత స్టార్డమ్, ఇంత ఫ్యాండమ్, జనాలందరూ తీసుకొచ్చి నీ కంటెంట్ నచ్చి నిన్ను తీసుకెళ్ళి కొండ మీద కూర్చోబెట్టిరా. నువ్వు ఇంత దరిద్రుడుగా ఏంట్రా? ఇంత చీప్ క్యారెక్టర్ బిహేవియర్ ఏంట్రా? సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఉండదురా నీకు? ఇప్పుడు మనిషి అనేవాడు ఒక వాడికి ఒక న్యాయం ధర్మం లాంటివి ఏమైనా ఉంటే వాడు బయటకు వచ్చి పలానా తప్పు చేసినప్పుడు ఆ తప్పును ఒప్పుకొని క్షమాపణ అడుక్కొని నెక్స్ట్ టైం అది రిపీట్ చేయకుండా ఉంటాడు. నువ్వేంట్రా? నువ్వు కాదంటే కాళ్ళు లేదంటే మెడ పట్టుకునే జాతిలాగా ఉన్నావు. కులాలను ఎగదోస్తావు, మతాలను ఎగదోస్తావు, నోటికొచ్చిన మాటలన్నీ మాట్లాడేస్తావు. తర్వాత సారీ నేను క్షమాపణ అడుగుతున్నప్పుడు క్షమించడం కూడా మీ ధర్మం. నువ్వు ఫాలోవర్లను అడుక్కోలేవు. మరి ఆ ఫాలోవర్లు అడుక్కోలేదు కరెక్టేరా? మరి వాళ్ళు వేసిన బిచ్చంతోనే నువ్వు బతుకుతున్నావు అన్న విషయం నీకు అర్థం కావట్లేదా? మొన్న నువ్వు మాట్లాడిన సీతమ్మ గారి గురించి నువ్వు మాట్లాడిన మాటలన్నీ ఏంది? ఇవాళ క్షమాపణ అడుక్కుంటున్నాను ఒక వీడియో పెట్టడం ఏంటి? అంటే కొడతారు, సంపుతారు, నరుకుతారన్న డాగులు పడితే తప్ప నువ్వు ఇలాంటి జ్ఞానం నీకు రాదా? నీకు జ్ఞానం వచ్చిందని జనాలు నమ్మితే మాత్రం మళ్ళీ మీలాగే వాళ్ళని మీరు గొర్రెలు చేస్తావు. ఎందుకంటే నీ అంత ఇంటెలిజెంట్ పర్సన్ ఇంకోటి ఉన్నాడు కదా. జనాలు ఒక విషయం గుర్తుపెట్టుకోండి క్లియర్గా. వీడు ఎలాంటి మైండ్ సెట్లో ఉన్నాడంటే వాడికి చేతనైనంత వరకు, వాడికి టాలెంట్ లేదని అనట్లేదు, వాడికి ఒక మంచితనం లేదని చెప్పి మనం అనట్లేదు. ఒకటే విషయం ఏంటంటే నీకున్న తెలివితోని, నీకున్న టాలెంట్తోని నువ్వు దేంట్లో అయితే సిద్ధాస్తుడువో అది చేసి నువ్వు కంటెంట్ చేసి జనాలు అనే వాళ్ళని సంపాదించి పెట్టుకున్నావు. కానీ కూర్చొని నేను సొల్లు కొడితే చూస్తారు జనాలు అని ఎప్పుడైతే నీకు అనిపించిందో నువ్వు తిరగడం మానేసి కూర్చొని సొల్లు కొట్టే పని మీద కూర్చున్నావు. నోటికి ఏది వస్తే అది. మ్యాటర్ కూడా ఎట్లా డైవర్ట్ చేస్తాను మీకు విషయం చెప్పాలా? ఎప్పుడైతే తన మీదికి నెగిటివిటీ స్ప్రెడ్ అవుతుందో, ఎప్పుడైతే ఫాలోవర్లు అందరూ తగ్గిపోతున్నారు అనేది అర్థమయ్యిందో, ఈ ఇష్యూ మొత్తాన్ని డైవర్ట్ చేయడానికి వన్ ఆఫ్ ద కంటెంట్ క్రియేటర్లు వేరే ఎవరన్నా ఉంటే, వాళ్ళు ఈయనని ఎవరన్నా అంటే, లేదా పాత కచ్చలు ఈయనకి ఏమైనా ఉంటే అది ఎగదోసి దాన్ని మెయిన్ టార్గెట్ కింద చేసి మెయిన్ కంటెంట్ పక్కకు పోవడానికి ఇలాంటి వాళ్ళని తిట్టడము, వాళ్ళ మీద అరవడము, ఏదో ఎలిగేషన్లు పాస్ చేయడము. భయ్యా నీకు ఒక సపరేట్ టాలెంట్ ఉంది, ఒక యూనిక్ టాలెంట్ ఉంది. ఎవ్వరు తిరగనన్ని దేశాలు తిరుగుతూ యాజ్ ఎ తెలుగు పర్సన్గా నువ్వు చాలా నిలబెట్టుకున్నావు. గదే చేసుకోరా బేయ్. కనీసం గీడకు వస్తే నీ టోపీ లోపల ఉన్న బొచ్చు పావలా ఇంటికలు కూడా దొరకవు. నీకు అర్థమైతలేదు నీ పరిస్థితి. మేము అందరం కూడా నిన్ను ఊర కుక్కను కొట్టినాడు కొట్టి బట్టలన్నీ చింపి ఏడికాడికి చీరి చెప్తాం, సారీ బై మేము సారీ చెప్తున్నాము, నీ తోలు ఊడిపోయిన తోలు అంతా కుట్టించుకొని మేము చెప్తాం. మంచిగా ఉంటుందా? కరెక్ట్గా ఉంటుందా? అవసరమా రా బై నీకు? నువ్వు ఎంత తీసిమార్కాన్ని తోపు తురుమైనా కూడా ఎవడికి ఉండేది వాడికి ఉంటుంది. నువ్వు మతాలను రెచ్చగొట్టి మిమ్మల్ని ఎవరేమో అంటలేరు కదా. మీరు ఏం మారినా ఏం మారకున్నా మిమ్మల్ని ఎవరేమో అంటలేరు కదా. ఎన్ని ఎదవ పనులు చేసినా కూడా ఎవరేమో అంటలేరు కదా. అవసరం లేదురా బై నీకు. తిట్టుడు సారీ చెప్పుడు కుక్క బతికిది. క్యారెక్టర్లెస్ అంటారు, క్యారెక్టర్లెస్ కొడుకులు అంటారు నీలాంటి వాళ్ళని. నిలబెట్టుకో బై, నిలబెట్టుకో. సారీ క్షమించు అన్వేషణ. మిమ్మల్ని నేను కూడా సారీ చెప్తున్నా. నేను కూడా నోరు దొరుకుతా అప్పుడప్పుడు. నేను కూడా నోర్లు ఇట్లాంటి ఎదవల మీదనే నోర్లు దొరలాలనిపిస్తుంది నాకు. సో అట్లా సారీ ఏమనుకోవద్దు. ఇక నాకు దొర్లినా సారీ ఏమనుకోవద్దు. ఎందుకంటే నేను కూడా సారీ చెప్పినా కాబట్టి క్షమించే బాధ్యత మీకు కూడా ఉంటుంది కాబట్టి మీరు కూడా క్షమించండి నన్ను. సో అది ఏంటంటే మైండ్ ప్లే ఏమంటారు దీన్ని అంటారు చూసినావా, గుర్తురాట్లే. నేను మైండ్ గేమ్ ఆడతా అనే ఫీలింగ్లో ఉంటాడు అనమాట మనోడు. సో అంత సినిమా లేదు భయ్యా. ఆ మెంటాలిటీ, ఆ థాట్ ప్రాసెస్ అంతా అవతల వాళ్ళకి క్లియర్గా అర్థమైపోతుంది. నువ్వు పెద్ద మాస్టర్ మైండ్ అనుకోవద్దు. ఫాలోవర్స్ ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను క్లియర్గా చెప్తున్నా. మీ అంత వీక్ మైండ్ సెట్ని ఆయన ప్లే చేస్తున్నా అనుకుంటున్నాడు అంతే. ఎందుకంటే
జనాలు ఏముందరా వాళ్ళు ఓట్లేసి ఇవ్వాలని తెలియదా పావులా పడేస్తే చేస్తారు అనే మైండ్ సెట్లో ఉన్నాడు ఈయన. బమ్మిని తిమ్మిని చేసి నేను ఎట్లన్నా రప్పించుకుంటా అనే ఫీలింగ్ ఉన్నాడు. ఇప్పుడు కూడా గిరా కొవ్వు ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయంటే ఈ లెవెల్లో ఉన్నాం కదా, మహా అయితే 10 దగ్గరలోపు ఇంకో 2-3 సార్లు చెప్తే మళ్ళీ వచ్చినట్టు మన వాళ్ళే కదా క్షమించేస్తారు, దండం పెట్టేస్తారు. మనకు అసలే దయాగుణం ఎక్కువ కదా. సో ఎక్కడ వీక్గా ఉంటామో మనం అక్కడ వీక్గా ఉన్న పాయింట్లలో నొక్కడం అనమాట. నోరు జారిన వాటికి ఎలిగేషన్స్ వస్తున్నాయి, ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి ఇక్కడ, నువ్వు ఇక్కడికి వస్తే మాత్రం నేను చీరి బొంద పెడతానని చెప్పినప్పుడు సారీలు చెప్పడం అనమాట. తెలీదు నాకు కూడా మరి ఎందుకు అంతమంది ఫాలోవర్స్ ఉన్నారో. అదే చెప్తున్నా కదా, చూసిన ఒకప్పుడు నేను కూడా చూసిన మంచిగా ట్రావెలింగ్ చేసి మంచి ఫన్ కంటెంట్ మంచి మజాక్గా మాట్లాడేటోడు. ఎందుకు మరి ఇట్లా చీప్ క్యాండిడేట్ చీప్ ఫెలో లాగా బిహేవ్ చేసి ఆ చీప్నెస్ అంతా బయట పెట్టుకోవడం. మంచి ఊర్లు తిరుగు, చెప్పినావు కదా ఊర్లు తిరుగు, కానీ నీ క్షమాపణ అనేది ఎవరు తీసుకోరు. యాజ్ ఎ తెలుగు పర్సన్గా కొద్దిగా ధర్మాలు పాటించే వ్యక్తులుగా నీ క్షమాపణ అనేది అది నువ్వు చెప్పింది కరెక్ట్ క్షమాపణ కాదు భయ్యా. తెలియదు ఏం చేస్తారో, నీకే తెలవాలి. నీ జీవితం ఏందో, నీ బతికేందో, నీ కథ ఏందో నీకే తెలవాలి భయ్యా. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.